రూపాయలే ఉన్నాయి. 130 రూపాయలు ఏదో తెచ్చుకుంటున్నాడు ఆయన. మొత్తానికి అక్కడ ఆయన్ని చేసేసాము, ఆ డబ్బులు తీసుకున్న తర్వాత బయటకు వచ్చాం. బయటకు వస్తే వీళ్ళు ఏం చేశారు, దొంగలని అరిశారు అందరూ. చేసిన పొరపాటు ఏంటంటే ఆయన్ని మేము డబ్బులు తీసుకుని కట్టేయటం, 2 దెబ్బలు కొట్టడం. 2వ నాడు 3వ నాడు దాంట్లోనే ఆ పారిపోయిన వాళ్ళు కొంతమంది దొరికారు. అది కేసు అయింది. ఆ కేసు ఎలా అయింది అని అంటే దారి దోపిడీ దొంగతనంగా అయిపోయింది. సరదా ఖర్చుల కోసం పోయి డబ్బు లేకపోయినందుకు, కట్టేసినందుకు, కర్రలు పట్టుకొని బయటకు వచ్చి దొంగ అని అరిచినందుకు జైలుకి తీసుకెళ్ళి కేసు అయింది. అది ఆ కేసు నూజివీడు సబ్ జైలు దాకా వెళ్ళిపోయాం. అయిందేది అయిపోయింది, వచ్చేసినాం. చేసింది ఒకటి, పెట్టింది ఒకటి. భార్య పోతే పోయింది, తల్లిదండ్రులు పోతే పోయారు. ఇక ఏదైనా సరే బయట మనకి ఇంక సమాజంలో విలువ లేదు, దొంగగానే బతుకుదామని ఇక పిచ్చిగా తయారైపోయినాం అక్కడ. ఇక ఎవరు వచ్చినా లెక్క చేయకుండా బాత్రూములు గడిగేయటం, చిన్న చారా కేసుల వాళ్ళని, ఎవరినంటే హత్య చేసి వచ్చిన వాళ్ళని లెక్క చేయకుండా వాళ్ళని కొట్టడం, ఇవన్నీ బాగా రౌడీజం చేసేవాడిని నేను నూజివీడు సబ్ జైల్లో. 7 ఏళ్ళు తీసుకెళ్ళిపోయింది. కుటుంబానికి దూరం అయిపోయాం. కన్న తల్లిదండ్రుల్ని చూసుకోలేకపోయాను. నూజివీడు సబ్ జైలుకి వెళ్ళాను. అక్కడ యేసుప్రభు వారి గురించి నేను విన్నాను. యేసుప్రభు వారు రక్షకుడుగా నేను అంగీకరించాను. అక్కడే నేను మరి నూజివీడు సబ్ జైల్లోనే మారు మనసు పొంది బాప్తిసం కూడా జైల్లోనే, నూజివీడు సబ్ జైల్లో నేను తీసుకున్నాను. ఏ స్థలంలో అయితే నేను ఆ రోజు తాగి వ్యభిచరించి పాపం చేసి విగ్రహారాధన చేసిన స్థలము ఈరోజు ఆ స్థలం మందిరంగా మారిపోయింది. దేవుడు పెద్ద మందిరాన్ని ఇచ్చాడు.